latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్య స్వామి కథతో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం రంగంలోకి దిగిపోయాడు ఎన్టీఆర్. ఇటీవల వార్ 2 సినిమాలో వర్క్స్లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఎన్టీఆర్ చేతిలో మురుగా పుస్తకం కనిపించగా ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దేవర 2 చేయనున్నాడు. ఈ లోపు త్రివిక్రమ్ వెంకటేష్తో ఒక సినిమా పూర్తి చేసి ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగనున్నారు. త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో ఇది రాబోతుంది. భారీ బడ్జెట్తో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ ఇప్పటికే హైప్ ఎక్కిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ రోల్ కోసం ఒక పవర్ఫుల్ యాక్టర్ని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆయన ఎవరో కాదు, మన బల్లాల దేవ రాణా దగ్గుపాటి అనే న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ని ఢీకొట్టే పాత్రలో రాణా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం రాణా సినిమాలు తగ్గించాడు, కానీ చేస్తే మాత్రం మామూలు సినిమా చేయనని చెబుతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్కి విలన్గా అంటే రాణా నటించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈ క్రేజీ కాంబో మామూలుగా ఉండదని చెప్పాలి. చూడాలి మరి ఎన్టీఆర్ రాణా కాంబినేషన్ ఎలా ఉంటుందో. సో ఎన్టీఆర్తో ఢీ కొట్టాలి అంటే రాణా విలన్ అయితేనే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. సో మీరు చూసే ఉంటారు కదా, బాహుబలి సినిమాలో ఇద్దరి మధ్య జరిగే పోరు.